నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిలి మండలం కమ్మపల్లి గ్రామంలో శ్రీ రామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకి రాముల పరిణయ ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేదికను ఫల పుష్ప పత్రాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రామయ్య క్షేత్రం నుండి కళ్యాణ వేదిక వరకు కనుల పండుగగా శోభాయాత్ర జరిగింది. స్వామివారి కళ్యాణానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో గ్రామస్తులందరూ భారీగా పాల్గొన్నారు. చేతులెత్తి నమస్కారం చేసుకోవడం భాగ్యం చేసుకోలేకపోతున్నాం. మనకంటే ముందు మన ఫోన్లు పోతున్నాయి ఇక్కడికి, వాటికే మనకే వచ్చేది పుణ్యం. ముందు హిందూ ధర్మం అంటే ఏంటంటే, హిందూ అంటే తన పాపాన్ని తనే దహింప చేయగలిగేవాడు అని అర్థం. ఎలా చేసుకోగలం మన పాపాన్ని? మనం దైవనామ స్మరణతో, దైవ సంకీర్తనతో, దైవారాధనతో చేసుకోగలం. మరి అది చేసేటప్పుడు కూడా మనం ఆ ఫోన్లు వాడుకుంటే ఫోటోలు తీసుకోవాలి. ఎందుకంటే అది గుర్తు కోసం ఉండాలి. గుర్తు కోసం ఉండేది గుర్తులాగానే ఉండాలి. ఉండేదంతా అదే ఉండకూడదు. సరేనా? కొంచెం అందరూ ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని అందరూ ఒకసారి మమ అని మనసులో సంకల్పం చేసుకోండి. అస్య యజమానస్య ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర శ్రీ కోదండరామ స్వామి దేవతాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తిష్ఠి విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే చతుర్థోపరి పంచమ్యాయాం శుభతిథౌ వాసరః వాసరస్థో సౌమ్యవాసరయుక్తాయాం శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రోద్భవస్య గోత్రం శ్రీకృష్ణ గోత్రో శ్రీకుత్స గోత్రోద్భవస్య పులే నామధేయస్య కళావతి నామధేయస్య నాగచైతన్య నామధేయస్య సహకుటుంబస్య వీరల గోత్రోద్భవస్య రాఘవేంద్ర నామధేయస్య లావణ్య నామధేయస్య చిన్న రాఘవ నామధేయస్య మునికృష్ణమ నామధేయస్య వినయ్ కుమార్ నామధేయస్య ప్రశాంతి నామధేయస్య వేణుగోపాల్ నామధేయస్య ఇంద్రమ్మ నామధేయస్య పవన్ కుమార్ నామధేయస్య మల్లికా నామధేయస్య సహకుటుంబస్య విచ్చేసిన భక్తులందరూ కూడా స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం
మనోవాంఛ ప్రసాద సిద్ధ్యర్థం ఇష్ట కామితార్థ ప్రసాద సిద్ధ్యర్థం ధనధాన్య ఆయురారోగ్య సత్సంతాన సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్థం మమ గ్రామేషు స్థిత సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోష సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్థం నవగ్రహ బాధ రోగ బాధ రుణ బాధ నివారణ సిద్ధ్యర్థం శ్రీ సీతారామ స్వామినః దివ్య కళ్యాణ కంకణధారణ యజ్ఞోపవీత భాషిక వస్త్ర కన్యాదాన గుడజీరక మాంగళ్యధారణ అక్షతారోపణ పుష్పమాల పూజాఖ్య కర్మణి సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం ప్రథమతః మహాగణపతి ఆరాధన పూజాంచ కరిష్యే నమః. కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగణా స్మృత కుక్షౌ దశాగర సర్వే సప్తద్రూప వసుంధర ఋగ్వేదే దుర్వేద సామవేదోక్తధర్మణః అంగే సహిత సర్వే కలశామృత సమాశ్రితాః ఆ కలశే ఏషు ధావతు పవిత్రే పరిషిచ్యతే ఉత్తేజ యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుగుం సర్వం. అయిందా? ఒక్కసారి గ్యాప్ ఇస్తే మీరు నాకు గ్యాప్ ఇచ్చేటట్లేరు. ఇంతవరకు ఏం చెప్పారు? అందరూ ఏమనుకున్నారు మనసులో? లేట్ చేస్తున్నారు అనుకున్నారా? ఇప్పటి నుంచి ఏమనుకోవాలంటే మాంగళ్య గౌరీ నమః అనుకుంటున్నారు. సరేనా? అమ్మవారి స్వామివారికి తిలకరాబలో మాంగళ్య ధారణ చేసుకుంటున్నాం. ఏమనుకుంటారు ఇప్పుడు? మాంగళ్య గౌరీ నమః అనుకుంటున్నాను. ఓం సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వ అర్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మాంగళ్య గౌరీ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయాన్ సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రార్థే పుష్పం సమర్పయామి, యజ్ఞోపవీతార్థే పుష్పం సమర్పయామి, అలంకరణార్థే పుష్పం సమర్పయామి, తతః కుంకుమైః పూజయామి. గట్టి మేళం. ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చర.
ఎందుకు పోసుకుంటారు చెప్పండి ఎవరు? తలంబ్రాలంటే అక్షంతులు. అక్షంతులు అంటే విరగనివి అని అర్థం, అంటే క్షతం కానివి అని అర్థం. ఈ తలంబ్రాలు వాళ్ళిద్దరి తల మీద పోస్తే ఏంటి అర్థం? వీళ్ళిద్దరూ కూడా ఇంకా విడిపోరు అని అర్థం, విడిపోకూడదు అని అర్థం అనమాట. ఇలాగా ఈ సీతారాములు ఇరువురికి కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? తలంబ్రాలు పోస్తున్నాం. తలంబ్రాలు పోస్తే ఏమవుతుంది? దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. తలంబ్రాలు అనేవి అక్షంతలు, అంబరాలు అంటే నక్షత్రాలు, తల మీద నుంచి పడుతుంది కాబట్టి తలంబ్రాలు అని పిలుస్తాం వాటిని, అక్షంతల్ని. అక్షతలు అంటే అర్థం ఏంటంటే విరగనివి, చెడిపోనివి. మనం ఎంత చేసినా సరే ఆ బియ్యం నుంచి ఆ పసుపు బయటికి తీయగలమా? తెలియదు. పొడి చేస్తే తెలియము, అది కూడా పసుపుగానే వస్తుంది. అంత ఆలోచించబాకండి, అది కూడా పసుపుగానే వస్తుంది. ఇలాగ ఇది రెండింటిని ఎలాగైతే పసుపుని బియ్యాన్ని మనం వేరు చేయలేమో అలాగే ఈ దంపతుల్ని కూడా వేరు చేయలేమనే దానికి నిదర్శనంగా తలంబ్రాలు పూసుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే కాటన్ బాల్స్ బియ్యం పూసుకోవాలి, లేకపోతే బొమ్మను ఉండాలి. అంతే తప్పనిచ్చి ఇప్పుడు పోసుకుంటున్నారు లేదా మీరు కొత్తగా కరెక్ట్గా ఇంత దూరంలో అబ్బాయి ఊదాడంటే కరెక్ట్గా అమ్మాయి మొహాన్ని పోయి పడతాయి ఆ బాల్స్. అక్కడ అమ్మాయి ఊదిందంటే కరెక్ట్గా అబ్బాయి మొహాన్ని వచ్చి పడతాయి అనమాట. సరేనా? అటువంటివి కాకుండా ఇప్పుడు తలంబరాలు దేవుడికి పోస్తున్నాం. అందరూ కూడా స్వామివారి నామం ఇప్పుడు దాకా లోపల చెప్పారు, బయటికి చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మా భర్తలు పక్కన ఉంటే వాళ్ళ మీద అయింది దెబ్బకి అయిపోవాలంతా. రమణ గోవింద రమణ గోవింద ఆంజనేయ రమణ గోవింద. మధ్య కీర్తన ఏదో ఒకటి ఎవరికి రావాలా? చేతులు ఎత్తే కదా. నిదానంగా అందరూ పైకి లేండి. ఎత్తుకోబాకండి, మళ్ళీ ఇస్తారు గుడాళ్ళు. మీరు ఎత్తుకోపోతే అక్షంతలే, వాళ్ళు ఇస్తే ముట్టిన వాళ్ళు ఇస్తారు. చూసుకోండి, మమ్మల్ని ముట్టాలేమో వాళ్ళు ఇస్తారని చెప్పిన అక్షంతలు అక్కడ ఏంటి అమ్మా, ఆయన ఇస్తారు. ఎందుకు ఇప్పటికి ఎందుకు బాధ? అదే స్థలం పెట్టుకొని ఇస్తారు కదా అందరికి. వెంకటేశ్వర 10 రూపాయలు. చదివింపు కార్యక్రమం జరుగుతుంది, త్వరగా రండి. స్వామివారికి చదివింపు సమర్పిస్తే చాలా మంచిది. ఇది ఎవరు 3 నిమిషాలు మళ్ళా ముగిస్తుంది. దయచేసి ఎవరన్నా ఇవ్వాల్సిన ఉంటే త్వరగా రండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. స్వామివారి గ్రామోత్సవం మొదలు పెట్టాలి. పెద్దలు ఆ తీన్ మార్పుందో ఎక్కడ ఉన్నా తొందరగా వాయించండి, స్టార్ట్ చేయండి. కరోడా Sorry.
ఎటుకో 10